యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కృష్ణలోపరి. అందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలండి. అలాగే మనకి శ్రావణ శుక్రవారం కూడా రాబోతుంది కదా, అందుకే నేను కొన్ని సెమీస్లో మన కాంజీవరం పట్టు చీరలు దింపామండి. చాలా బాగున్నాయి సెమీస్. ఇప్పుడు నేను కూడా అదే కట్టుకున్నానండి. ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే, కానీ అసలు నేనైతే అసలు నమ్మలేకపోయాను అనమాట. నేను ఏది తీసుకున్నాను. ఇగోండి, దిస్ ఇస్ బోర్డర్, కాకపోతే అన్నీ కూడా కాపర్ బోర్డర్తో ఉన్నాయి, కాపర్ జరీతో ఉన్నాయండి. అదొకటి గమనించుకోవాలి మీరు. దిస్ ఇస్ కాపర్ జరీ. శారీస్ మాత్రం A1 అండి, మెటీరియల్ కానీ ఇది కానీ. ఇదంతా కూడా ఇలా పైన కింద కూడా సేమ్ బోర్డర్ ఇచ్చాడనమాట. బ్లౌజ్ పీస్ వచ్చి మనకి కట్ చెంగులో వచ్చిందండి. అయితే ఒక 1/2 మీటర్ వరకు కట్ చెంగు దగ్గర కూడా ఏం చేశాడంటే మనకి ఏం వీవింగ్ ఇవ్వాల. ఇదంతా కూడా పవర్ లూమ్స్ అండి, నాట్ ఏ హ్యాండ్ లూమ్స్, ఇవి పవర్ లూమ్స్ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు జరీ ఎక్కడ పట్టడం కానీ ఇది కానీ ఉండదండి. మొత్తం చాలా బాగుందండి. శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక 1/2 మీటర్ మనకి అక్కడ ఏమి మనకి ప్రింట్ కానీ వీవింగ్ కానీ ఇవాళ జస్ట్ క్లాత్ వదిలేసాడనమాట. ఎందుకంటే కట్టు చెంగు కదా, దానివల్ల ఏమో మరి నాకు తెలియదు. ఏంటంటే ఇట్లా అక్కడ నుంచి మనకి ఫ్రిల్స్ దగ్గర నుంచి చక్కగా ఇచ్చేసాడనమాట. ఓకేనా. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇంకా కావాలంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి నా దగ్గర, రిలీజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ కూడా వస్తున్నాయండి, రీస్టాక్ అవుతున్నాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో చూసే ఫస్ట్ టైం వచ్చినాయి కదా అని చెప్పి నేను కట్టుకొని ఊరికి అందరికీ చూపించగానే మా వాళ్ళు అందరూ తీసేసుకున్నారు అనమాట. కొన్ని మటుగా రిలీజ్ చేసేస్తున్నాను, మళ్ళీ వస్తున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే చివర్లోనండి నైటీస్ అండి. నేను వేసుకునే నైటీస్ చాలామంది అడుగుతారు అన్నమాట నన్ను. అంటే నేను కనపడిన ఇక్కడ అంటే వీడియోలో అయితే కాదు, బట్ నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ చాలా బాగుంటాయి, తెప్పించవచ్చు కదా, పెట్టచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది నా సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు నైటీస్ అవి పెట్టచ్చు కదా అని. అందుకనే నేను వాడే బ్రాండ్ మాత్రమే నైటీస్ కూడా పెడుతున్నాను. లాస్ట్లో చూసుకోండి, ఓన్లీ ఫ్రీ సైజ్ మాత్రమేనండి, ఎక్సెల్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ అండి మనకి ప్యూర్ సిల్క్లో సెమీస్ అండి. ఇవి అచ్చంగా మన ప్యూర్ సిల్కేనండి. ఇంతకు ముందు కూడా రిలీజ్ చేశాను 2 ఎపిసోడ్స్లో, మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ వస్తుంది. ఇది మంచి వైలెట్ కలర్ అండి. ఇది ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. మంచి వైలెట్ కలరు. అందరూ కూడా చక్కగా పూజలు చేసుకొని చక్కగా లక్ష్మీదేవుల్లాగా అందరూ కూడా అలంకరించుకొని మంచి చీరలు కట్టుకొని మీరంతా సుఖంగా సౌఖ్యంగా సంతోషంగా అందంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనా. చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కానీ డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, నెక్స్ట్ ట్రావెలింగ్లోకి చాలా బాగుంటాయండి. జస్ట్ వెయిట్లెస్గా ఉన్నాయండి. అసలు ఎంత బాగుందంటే చూడండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. అంతా కూడా సింగిల్ కలర్లో ఇచ్చాడనమాట, కోరా కలర్లో. అంతా కూడా హ్యాండ్ ప్రింట్స్ అండి ఇవన్నీ. సెమీస్ అండి ఇవి, ప్యూర్ సిల్క్లో సెమీస్ మాట ఇవి. ఇగోండి, ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. మనకి ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగానే ఉంటుందండి. మొత్తం ఇదేమాట చాలా బాగుంటుందండి కట్టుకుంటే. అసలు ఏంటంటే రోజుకో చీర కట్టుకోవచ్చండి ఇవైతే కానీ. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 925 అండి, ఫ్రీ షిప్పింగ్. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. అట్లాగే సేమ్ అనండి, సేమ్ డిజైన్. ఇది కలర్ డార్క్ మరూన్ అండి. ఇంకంతకని అంతా ఓపెన్ చేయనిది, ఇలా మాత్రం ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సేమ్ శారీ డార్క్ మెరూన్ అండి, మంచి మెరూన్ కలర్ అన్నమాట. బ్లాకిష్ మెరూన్ అవుతుంది ఇది. మెరూన్, మెరూన్ కిందే వస్తుందండి, లేదా మనకి బర్గండీ కలర్. ఎందుకంటే కొంచెం సిల్క్ కదండి, మిక్సింగ్లో ఉన్నాయండి, కల్నేతలో ఉన్నాయన్నమాట. నాకైతే మెరూను, అటు పక్కనేమో అంటే మన బీట్రూట్ కలర్ లాగా కూడా ఉందండి. చూసుకోండి, ఇదిగోండి శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. అసలు కట్టండి, రోజుకొక చీర కట్టుకోవచ్చండి చక్కగాను. 925 ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో అన్నమాట. అసలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడానండి. అందులో ఇది రైనీ సీజన్ కదండి, ఈ సీజన్కి త్వరగా ఆరిపోవటం, మెయింటెనెన్స్ ఫ్రీ అండి. చక్కగా మనం
ఏంటంటే వాష్ చేసేసుకొని హ్యాండ్ వాష్ కానీ లేదంటే ఇదేంటి వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు. బట్ విత్ లిటిల్ బిట్ కేర్ తీసుకోవాలండి. లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేసేసుకుంటే చీరలు ముడతబడతంగానే ఉండవు అన్నమాట. ఓకేనా, నలగకుండా ఉంటాయి. అలాగేనండి ఏంటంటే కొంచెం మనం సెమీ షేడ్లో ఆరేసుకుంటే సరిపోతాయి. ఊరికే ఆరిపోతాయండి గాలికి కూడాను. ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆరేసుకుంటే ఐరన్ కూడా అక్కర్లేదు నన్ను అడిగితే అసలు. ఇగో దీంట్లో ఇది ఇంకొక కలర్ అండి. ఇది వచ్చి మనకి రమా గ్రీన్ అవుతుందండి. చక్కటి గ్రీన్. అంటే ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటాయి. అన్ని క్యాట్లాగ్ శారీస్ అండి ఇవన్నీను. మెటీరియల్ మాత్రం చాలా బాగుందండి. దాంట్లో అసలు టోకా లేదు. A1 మెటీరియల్ అండి. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇక్కడ చక్కటిదండి. రమ గ్రీన్ అండ్ మన నెమిలి కంఠం రంగు అంటాం కదా, అది మాట పికాక్ గ్రీన్ అవుతుంది నాకైతే కానీ. చాలా బాగుందండి. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి మనకి ఇది వైలెట్లో ఒక షేడ్ అవుతుందండి. బ్లూ అండ్ వైలెట్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదిగోండి ఇంక్ బ్లూ లాగా కూడా అనిపిస్తుంది నాకు. ఇది కొంచెం ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. సేమ్ డిజైన్, కలర్ వేరియేషన్ అండి. చక్కటి ఇదండి. అసలండి మెటీరియల్లో షైనింగ్ కూడా ఉందండి. మనకి మన ప్యూర్ సిల్క్లో 6,000-7,000 పెట్టిన శారీస్లో ఉంటుంది మెరుపు. అదే మెటీరియల్ మాట ఇది కూడాను. సెమీస్ పాట అయిగోండి. సేమ్ అండి. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు కావాలంటే నేను మళ్ళీ మీరు ఓపెన్ చేసి చూపిస్తాను బుక్ చేసుకున్న తర్వాత. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి. ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఎంత బాగుందోనండి. ఓపెన్ చేసి కడితే చాలా అందంగా ఉంటుందండి శారీ అయితే కానీ. ఇగోండి మస్టర్డ్ ఎల్లో అండి. చూసుకోండి, ఇలా బుక్ చేసుకోండి. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగుందండి. ఇంకా నేను కూడా తీయలేక అంటే ఒకటి తీశాను. ఇంక ఇప్పుడు చూస్తుంటే వీటిలో మంచి టెంప్టేషన్ వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్ అయితే కానీ. అసలు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయండి. ఎందుకంటే జరీ కూడా లేదు కదండి. చాలా చక్కగా ఉన్నాయన్నమాట శారీస్. కొన్నేమో జరీ ఉంటే అందంగా ఉంటాయి, కొంతమందికి ఏమో జరీ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇగోండి ఇది వచ్చేటప్పటికి మనకి డార్క్, ఇది మెరూన్ అవుతుందండి. ఇందాకటిది నేను అనుకుంటాం బర్గండీ కలర్ అనుకుంటున్నా. ఇది బ్రౌన్ అండ్ మెరూన్ కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. ఇగోండి ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. చక్కటి మనకి బ్రిక్ కలర్ అని చెప్పచ్చు. మెరూన్ బ్రిక్ కలిస్తే బ్రౌన్, 3 కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. ఎందుకంటే కల్నేతలో ఉందండి, షైనింగ్ ఉందండి. మెటీరియల్లో చాలా షైనింగ్ ఉందన్నమాట. పళ్ళు అండి, ఇదంతా కూడా పళ్ళు అన్నమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ ఉంటుందండి. 925 అండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 925. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ మారింది. ఇది కొంచెం వర్లీ ప్రింట్ లాగా వచ్చింది. పెద్ద పెద్ద బోర్డర్స్ ఉంది. వర్లీ ప్రింట్ అండి ఇది. చూసారా డిజైన్ మారింది ఈ శారీకి. ఇది రామా గ్రీన్ వర్లీ ప్రింట్ అండి ఇది. ఇది కొంచెం మీకు చూపిస్తాను నేను ఓపెన్ చేసి. ప్యూర్ సిల్క్ విత్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీసేనండి ఇవి. 6.33 ఉందండి. 6.30 అంటే 6.5కి 20 సెంటీమీటర్లు తగ్గింది అనమాట. 6 మీటర్ల 30 సెంటీమీటర్లు ఉంది శారీ వచ్చి. ఇగోండి చక్కటిదండి. ఇదంతా కూడా వర్లీ ప్రింట్ అండి. చిన్న ప్రింట్ అన్నమాట అంతాను. ఓవరాల్ శారీ ప్రింట్ అండి ఇది. ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. డిజైన్ మారింది కదా అందుకోసం. లాస్ట్ టైం వచ్చినాయి ఈ డిజైన్స్ మన దగ్గరికి, రిలీజ్ చేస్తాను నేను. ఇగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి మనకి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇట్లా ఇస్తాడు అనమాట డైమండ్ షేప్లో బ్లౌజ్ పీస్ మీకు.
ఓ శారీ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఎస్, మొత్తం డిజైనేనండి శారీ అంతా కూడా. ఓ మనకి ఏం చేశాడంటే బ్లౌజ్ పీస్ అదేంటి పళ్ళు దగ్గర ఇచ్చేసాడండి. పళ్ళుతో పాటు ఇచ్చేసాడు అనమాట. పళ్ళుకి అటాచ్మెంట్ ఇచ్చాడు. దానివల్ల మొత్తం శారీ ఓపెన్ అయిపోయింది. చెక్ చేసేటప్పుడు ఇలాగే ఓపెన్ చేస్తామండి మేము. ప్రతి శారీ కూడా చెక్ చేసి ఇస్తాం అన్నమాట మీకు. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇక్కడ వరకు అటాచ్మెంట్ ఇచ్చాడు, పెద్ద బ్లౌజ్ పీస్. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. శారీ ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి ప్రింట్ అండి. ఆల్రెడీ దీంట్లో రిలీజ్ చేస్తాం మనం లాస్ట్ టైం కూడా. బాగా వెళ్ళిపోయినాయి, ఒక్క చీర కూడా మిగల నా దగ్గర. ఇగోండి రమా గ్రీన్ అండి. తీసుకోండి ఎవరికి కావాలో. శారీ కాస్ట్ వచ్చి 925 అండి, ఫ్రీ షిప్పింగ్. దాంట్లో ఇది వచ్చేటప్పటికి మనకి మరూన్ అండ్ బ్రిక్ కలర్ లాగా ఉందండి. అంటే ఇటుకరాయ రంగు అంటాం కదా మనం, ఆ టైప్లో ఉంది. చూడండి ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఈ రకంగా ఉంటుంది. మొత్తం ఓపెన్ చేయనండి, కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇగోండి సేమ్ ప్రింట్, ఆ గ్రీన్ ఇందాక చూసాం కదా, సేమ్ అదే ప్రింట్ మాట. ఇగో చూడండి, నాకైతే కానీ మెరూను అనిపిస్తుంది, ప్లస్ ఇటుకరాయ రంగు కూడా అనిపిస్తుంది. రెండు కలిస్తే ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 925 అండి, విత్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ మీకు చిన్న డైమండ్స్ వస్తాయి అన్నమాట. ప్లెయిన్ మీద డైమండ్స్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పింక్ అండి, మంచి పింక్ మాట. ఇది చూసారా, ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి శారీ. చక్కటి పింక్ అండి. ఇది కొంచెం రాణి పింక్ అయితే అనిపించట్లేదు, పింక్లో డార్క్ కలర్ అనమాట కొద్దిగా. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా ఉంది. అసలు మెటీరియల్ చాలా బాగుందండి, వెయిట్లెస్ అండి చాలా. 925 ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది నేవీ బ్లూ అండి. ఇది చక్కటి నేవీ బ్లూ అంటే ఇగో చూడండి, ఓపెన్ చేసి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎవరికైనా పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయండి చీరలు. మనం పెట్టినా కూడా వాళ్ళు ఎట్లా కట్టుకున్నా, రఫ్ అండ్ టఫ్గా కట్టుకున్నా కూడా అసలు చాలా బాగా యూజ్ అవుతాయి. మన్నిక చాలా బాగుంది చీరలది. దిగండి, దిస్ ఈజ్ నేవీ బ్లూ అండి. ఇట్లా ఉంటుంది శారీ. 925 ఫ్రీ షిప్పింగ్. అట్లాగే ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి, మంచి గ్రీన్ మాట. ఇది ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఇది కొంచెం బాటిల్ గ్రీన్ అంత డార్క్ లేదు, అలానే మామూలు గ్రీన్ లాగాను లేదండి. చక్కటి లీఫ్ గ్రీన్ అండి. గ్రీన్ డార్క్ అన్నమాట, మామూలు గ్రీన్లో డార్క్ అవుతుంది. గ్రీన్ కలర్. 925 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇకపోతే ఇప్పుడు కాంజీవరం సెమీ పట్టు అండి. సెమీ పట్టు పవర్ లూమ్స్ అండి. ఇవి అన్నీ కూడా కాపర్ జరీతో ఉన్నాయండి. వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి అంటే శారీ అంతా కూడా మనకి పికాక్స్ ఉన్నాయండి. పికాక్స్ విత్ క్రీపర్స్ అన్నమాట శారీ అంతా కూడా. ఇక ఇప్పుడు నేను ఇది ఎలా వచ్చిందంటే బార్డర్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను కట్టిన చీరలాగానే ఉందండి. కలర్ మాత్రం ఒకలాంటి బ్రౌన్ అండి. బ్రౌన్లో అదేంటంటే కాపర్ కూడా కలిసింది శారీ అంతా కూడా. దానివల్ల చక్కటి షైనింగ్ ఉందండి, చక్కటి ఇది ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి శారీ. అయిపోయింది. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి, బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు నేను కట్టిన శారీ కలర్ పళ్ళు వచ్చింది మాట దీనికి. అయిపోయింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా మనకి 2.5 ఇంచెస్ వరకు బోర్డర్ ఉందండి. అట్లాగే మీకు టాసల్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేటప్పటికి చూసారా మీకు గ్రీన్ కలర్లో ఇచ్చాడండి.
మీకు కట్టు చెంగు దగ్గర నుంచి కాదు, ఇదే కలర్ ఇచ్చాడండి. బోర్డర్ ఏమొచ్చిందో అదే కలర్ ఇచ్చాడు అనమాట. బ్లౌజ్ సేమ్ అండి, బోర్డర్ కలరే బ్లౌజ్ ఇచ్చాడు. మనకేమైందంటేనండి విత్ బ్లౌజ్ ఇక్కడ కట్టు చెంగు దగ్గర మాత్రం ఏంటంటే బోర్డర్ కింద గ్రీన్ వచ్చింది కదండి, దానివల్ల ఏమైందంటే కొంచెం ప్లెయిన్ వదులుతున్నాడు అనమాట. ఒక 1/2 మీటర్ వరకే వదిలి అది కట్టు చెంగు కింద ఇస్తున్నాడు అనమాట. దానికి అటాచ్మెంట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చాడనమాట. నేను ఇప్పుడు ఈ చీరకు కూడా అలాగే ఇచ్చాడు. నేను బ్లౌజు ఇంకొక రకంగా కుట్టిస్తాను, నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రిపేర్ చేసి కట్టుకొని చూపిస్తాను. అంటే కొంతమంది ఐడియాతో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎందుకంటే ప్లెయిన్ ఉంది కాబట్టి మనం అట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ఇదే అండి, జారిపోయినట్టుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే అందరూ కూడాను అసలు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఇక చూడండి ఎంత బాగుందోనండి, నిజంగా చెప్తున్నానండి. ఒక 10-15 వేల రూపాయల పట్టు చీర కూడా దీని ముందు పనికిరాదండి, అంత బాగున్నాయి అన్నమాట. అసలు ఎవరు అనుకోరండి, మనం చెప్పకపోతే ఇది సెమీ అని కానీ అదని కానీ అనుకోరు అన్నమాట ఎవ్వరు. శారీ కాస్ట్ ఇదిగోండి, దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. ఇట్లా ఇలా బ్లౌజ్ వచ్చింది, తిరిగేస్తుంది. దిస్ ఈజ్ బ్లౌజ్ పీస్ అండి. చక్కగా పైన కింద బోర్డర్ అయితే లేదు కానీ ఇక్కడ హ్యాండ్స్ కనుక్కుంటే ఇలా ఇచ్చాడనమాట. ఈ శారీకి కూడా ఇప్పుడు నేను కట్టుకుని చీర కూడా అలాగే ఇచ్చాడు. దిస్ ఈజ్ బోర్డర్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ప్రైస్ విన్నారా? 1699, 1699. మంచి కాంచీపురం పట్టు చీర. చూడండి, బయట అయితే కానీ షాప్స్లో 22-25, 3000 వరకు కూడా అమ్ముతున్నారంట. నాకు వచ్చిన దాంట్లో నేను మినిమం వేసుకొని ఇచ్చేస్తున్నానండి, అంతే. నాకు మంచి వీవర్స్ దొరికారు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను అనమాట, అంతే. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు దాంట్లోనే ఇంకా మిగతా చీరలన్నీ ఎంత బాగా అయితే ఓపెన్ చేయనండి, కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత నేను చెక్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తాను. ఇగోండి, ఇది కూడా చక్కటి మనకి కొంచెం ఏమైందంటే మస్టర్డ్ ఎల్లో, తర్వాత ఒకలాంటి లైట్ ఒకలాంటి గ్రీన్ కూడానండి. మస్టర్డ్ ఎల్లోనే ఇట్లా వచ్చింది. దానికి రమ్మ గ్రీన్ లాగా ఉంది బోర్డర్ పైన కింద అంతా కూడా. ఈ కనపడేవన్నీ కూడా పికాక్స్ అండి, పికాక్స్ మాట. ఓకేనా? ఇగోండి, మీకు పళ్ళు వచ్చి మొత్తం కాపర్ జరీ అండి, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ తర్వాత అదని ఇదని మీరు ఫీల్ అవ్వద్దు. దిస్ ఇస్ కాపర్ జరీ పళ్ళు పార్ట్ అండి. ఇది సేమ్ మీకు బ్లౌజు ఇప్పుడు అక్కడ చూపించాను కదా, కట్టు చెంగులో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక 1/2 మీటర్ వరకు ప్లెయిన్ ఉంటుందండి. ప్లెయిన్ ఉండి అక్కడి నుంచి మనకి బ్లౌజ్ పీస్ అటాచ్మెంట్ ఇచ్చాడనమాట. అది ఊరికి ఇలా పెట్టి చూపిస్తానండి. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి, ఫ్రీ షిప్పింగ్. చాలా అంటే చాలా బాగున్నాయండి, ఎక్కువ వెయిట్ లేదు. మనం మామూలుగా మన పట్టు చీరలు ఎట్లా ఉంటాయో అంటే డబల్ నేత అంటారు కదా, ఆ చీరలు ఎలా ఉంటాయో అట్లాగే ఉందన్నమాట, అంతే. డబల్ వీవింగ్ శారీస్ లాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి చక్కటి ఇదండి, ఏమంటారు, ఇది ఒకలాంటి రాణి పింక్ లాగా వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ మనకి జరీతో టిష్యూ టైప్లో జరీతో ఇచ్చాడు కాబట్టి కాపర్ జరీతో అసలు అది డబల్ కలర్ లాగా చాలా ఇదిగా ఉందన్నమాట. ఈ లోటస్ డిజైన్ అండి, ఇది లోటస్ డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పట్. చూసారా, ఒకలాంటి పింక్కి గ్రీన్ ఇచ్చాడనమాట. ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్. ఓవరాల్ శారీకి డిజైన్ ఉందండి, లోటస్ డిజైన్. కింద వచ్చేటప్పటికి ఒక 4 ఇంచెస్ వరకు ఉందండి బోర్డరు. పైన మాత్రం ఒక 2-2.5 ఇంచెస్ బోర్డర్ ఉందన్నమాట. ఇదిగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. కొంతమంది అంటే మనకి పూజలకి అది అమ్మవారికి పెట్టుకుంటారు కదా, అందుకే నేను ఎక్కువగా అంటే నా బాడీకి అయితే కానీ అంటించకుండా పెట్టి చూపిస్తాను అనమాట. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, బ్యూటిఫుల్ అండి శారీ. 1699, 1699.
ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి ఏం చెప్పాలంటే టిష్యూ కలర్ అండి, గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది నాకైతే. దాంట్లోనే కొంచెం కాపర్ కూడా కలవటం వల్ల, కల్నేతలో ఉండటం వల్ల అది కరెక్ట్గా మనం చెప్పలేకపోతున్నాం అన్నమాట ఏ కలర్ అనేది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. అయ్యో బ్లౌజ్ ఊడిపోయింది. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ మరూన్ ఆర్ బ్రిక్ కలర్ కానీ చెప్పచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది పళ్ళు అండి. ఎంత బాగుందో చూడండి అసలు. కాపర్ జరీ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి, అంతా కూడా పీకాక్స్తో ఉన్నాయి. ఇదిగోండి, శారీ మొత్తం ఇట్లా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి, 1699. ఇది వచ్చేటప్పటికండి ఇది కూడా అంతేనండి, కాపర్ కలర్లో ఉంది. చెప్పాలంటే కాపర్ కలర్ అని చెప్పచ్చు. పైన కింద రామ గ్రీన్తో ఉందండి. కల్నేతలో ఉండటం వల్ల ఎగ్జాక్ట్గా కలర్ అయితే చెప్పలేకపోతున్నాం. అదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. కిందకి వచ్చేటప్పటికి పెద్దగా ఉంటుంది అన్నమాట బోర్డర్, కొంచెం పైన కొంచెం చిన్నగా ఉంటుంది. దీనికి కూడా రెండు వైపులో ఒకటే బోర్డర్ అండి, ఇప్పుడు నేను కట్టిన చీరలాగా అన్నమాట. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి లోపల ఉంటుందండి. మనకి పళ్ళు ఏమిస్తున్నాడో బ్లౌజ్ మీకు అదే ఇస్తాడు అనమాట. ఒక 1/2 మీటర్ వరకు కట్టు చెంగు దగ్గర ఏమి వీవింగ్ కూడా ఉండదండి. అది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 1699 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికండి మెహందీ గ్రీన్ విత్ రాణి పింక్తో ఇచ్చాడండి. ఇది కొంచెం చెప్పగలుగుతున్నాను. మెహందీ గ్రీన్కి రాణి పింక్, కొత్త కలర్ కాంబినేషన్ అండి. బ్యూటిఫుల్గా ఉందండి. ఎవరు తీసుకుంటారు కానీ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. అది కాపర్ జరీయేనండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎల్లో జరీ అనుకున్నాం అది ఇది అని అంటారేమో అని, అందుకని ఇన్నిసార్లు నేను ఇండికేట్ చేస్తున్నాను అనమాట మీకు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా పికాక్సేనండి మొత్తం. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. బ్లౌజ్ మనకి పళ్ళును బోర్డర్ ఏమొచ్చిందో అదే బ్లౌజ్ ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి, 1699. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం బ్రౌన్ అండ్ మస్టర్డ్ ఎల్లో, బ్రౌను అండ్ జరీ అంటే కాపర్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లో ఉందండి. దానికి చక్కటి గ్రీన్ అండి. అబ్బా, బాటిల్ గ్రీన్తో ఇచ్చాడు. బ్యూటిఫుల్ అండి. అంటే మరి కెమెరాలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదు కానీ, బట్ ఇక్కడ చూస్తుంటే మాత్రం రియల్గా చూస్తుంటే చాలా బాగుందండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు. 4 వారాలు 4 చీరలు తీసుకొని కట్టేయచ్చండి. ఎందుకంటే ఈ 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టి కట్టి కొని ఒకసారి కట్టి హ్యాంగర్స్లకి వేసి అవి మళ్ళీ ఓ 10 ఏళ్ళు దాచిపెట్టి చచ్చిపోతున్నాం అన్నమాట. నాకైతే చాలా విసుకొచ్చేసిందండి. అందుకని నేనంటే హాయిగా ఇట్లా అండర్ 2000 3000 తీసేసుకొని చక్కగా కట్టేసి ఓ 10 సార్లు కట్టేసి మోసు తీరిపోగానే ఇంకెవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రం కట్టుకుంటారు కదా అనిపిస్తుంది అనమాట. చక్కగా ఉంటాయండి. ఎందుకంటే మన వార్డ్రోబ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయండి, లేదంటే నిండిపోతూ ఉంటాయి. చూసేవాళ్ళేమో ఇంట్లో ఏంటి ఎన్ని చీరలా అంటారు. దాంట్లో కట్టేది ఉండదు, పెట్టేది ఉండదు. కాకపోతే ఏంటంటే ఎవరికి ఇవ్వలేము, ఇంత కాస్ట్ పెట్టుకున్నాం కదా అని ఇవ్వలేము. ఇవన్నీ అందరిళ్ళల్లో సహజంగా అందరికీ నడిచేవి ఇవన్నీ. నేనేం పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, అందరికీ అనుభవం ఉంటుంది కాదనన్ను. బట్ ఊరికనే అసలు ఒక మాటగా చెప్తున్నాను అనమాట. కానీ ఇలాంటివి అయితే హాయిగానండి కొన్నాళ్ళు మనం కట్టేసి వెంటనే ఇచ్చేసేయచ్చండి. అది ఓవరాల్గా శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1699. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. మనకి డబల్ ఇక్కత్, డబల్ నేత అంటారు కదా, అది అదే వచ్చింది వెయిట్ ఉన్నాయండి శారీస్. డబల్ నేత శారీసేనండి ఇవన్నీ. కాకపోతే పవర్ లూమ్స్ అన్నీ. అది హ్యాండ్లూమ్స్ కాదు, పవర్ లూమ్స్. జరీ నల్లబడదు, ముడతపడదండి శారీ. కలర్ గ్యారంటీ ఉంది మనకి, అట్లాగే జరీ కూడా గ్యారంటీ ఉందండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్రౌన్ అండి. బ్రౌన్ అండ్ మన
ఏమంటారు కాపర్ కలిస్తే ఎలా ఉందో ఆ కలర్లో ఉందండి. బా బ్యూటిఫుల్ అండి. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఎలా తీసుకొచ్చారో కానీ భలే బాగున్నాయి. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి. ఎందుకబ్బా ఇట్లా వచ్చింది. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. లైట్ కలర్తో ఇచ్చారన్నమాట పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. చక్కటి గ్రీన్ అండి, బ్రౌన్ మీద గ్రీన్తో ఇచ్చాడు అనమాట. అన్ని పికాక్స్ అన్ని గ్రీన్ కలర్లోకి వచ్చినాయి. ఓకేనా. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ ఇదే వస్తుందండి. బోర్డర్ ఏముందో అదే బ్లౌజ్ ఇస్తాడనమాట. ప్లెయిన్ వచ్చేటప్పటికేమో గ్రీన్ ఇస్తాడనమాట. పికాక్స్లో గ్రీన్ ఉంది కదా, గ్రీన్ కట్ చెంగు దగ్గర ప్లెయిన్ ఇస్తాడనమాట. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి, 1699. ఇది వచ్చేటప్పటికి దిస్ ఇస్ లాస్ట్ అండి. బర్గండీ కలర్లో లైట్ అండ్ డార్క్ అండి, లైట్ పింక్ అండ్ బర్గండీ కలర్ అండి. అంటే మన బీట్రూట్ కలర్ అనమాట. పింక్ అండ్ బీట్రూట్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. ఎందుకంటే దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుంది. పికాక్స్ అన్నీ కూడా, పికాక్స్ అంతా కూడా చుట్టూ డార్క్ బర్గండీ కలర్ ఇచ్చాడు అనమాట. బోర్డర్ ఏది ఉందో అదే కలర్లో ఇచ్చాడు. ఇగో టాసిల్స్ కూడా, అన్నిటికీ టాసిల్స్ రెడీగా ఉన్నాయండి. మనకి కట్ చెంగులోకి వచ్చేటప్పటికి ఇగోండి బ్లౌజ్ పీస్, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్. మనకి కట్ చెంగులో ప్లెయిన్ ఇస్తాడనమాట. చెప్పాను కదా ఒక 1/2 మీటర్ ప్లెయిన్ ఇచ్చాను, ఈ కలర్లో ప్లెయిన్ ఇచ్చాడనమాట. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1699 అండి. ఎక్సలెంట్ శారీస్ అండి. ఇంకా వస్తున్నాయి మన దగ్గరికి. చాలా బుక్ చేశాను, ఎందుకంటే నాకు ఫస్టే కదా అని చెప్పి కొంచెం బుక్ చేశాను. ఇంటి దగ్గరే, ఐ మీన్ నా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, నా సిస్టర్స్ వీళ్ళే తీసేసుకున్నారు అనమాట. ఇక మిగిలిన ఇప్పుడు డిస్ప్లే చేసేసాను. ఇకపోతే ఇవే మళ్ళీ ఇంకా చాలా తెప్పిస్తున్నాను నేను. ఒక నెక్స్ట్ వీక్ వీడియోస్కి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి నైటీస్ అండి. నేను షాండిలర్ బ్రాండ్ వాడతాను. అవేమాట అంటే సెల్వై అనే బ్రాండ్ ఒకటి, షాండిలర్ ఒకటి అండి. ప్యూర్ కాటన్స్ ఇవన్నీ కూడా నేను లార్జ్ ఆర్ ఎక్సెల్ రెండు తెప్పించానండి. నేను ఇంట్లోకి ఎలా వాడుకుంటానో అవే వంటివి అంతేనండి, వేరే ఏముండదు. ఇక చక్కటి పింక్ అండి, ఎంత బాగుందో చూడండి. పింక్ ఫ్రంట్ ఫ్రిల్స్ ఉంటాయండి. లోపల మనం ఎట్లాగో స్లిప్స్ వేస్తాం కాబట్టి నీట్గా ఇది అవుతాయండి. అన్ని లైట్ కలర్స్, ఎందుకంటే నేను అలాగే వాడుకుంటాను, నా కోసం అన్నట్టే తెప్పించాను అనమాట నేను. దీని కాస్ట్ వచ్చి 780 అండి, 780 రూపీస్. ఇగోండి. అసలు మీరు 1 ఇయర్ వాడినానండి, మిషన్లో వేసినా కూడా ఏం అవ్వవు. ఎందుకంటే నేను ఇప్పుడు కదా 10-15 ఇయర్స్ నుంచి ఇవేనండి నేను వాడేది. ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినప్పుడల్లా నేను ఇవే ఒక 20-25 అట్లా తీసుకెళ్ళిపోయేదన్నమాట. అక్కడ వాడుకుంటాం కోసమని, మళ్ళీ వచ్చే వరకు కావాలి కదా, అందుకోసం అట్లా తీసుకెళ్ళేదన్నమాట. కానీ అసలు ఎక్కడా కూడా మీకు షేడ్ అవటం కానీ పాడవటం కానీ ఉండదండి. 780 అండి. ఇదైతే కానీ విత్ ఎవరైనా శారీస్తో పాటు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్వైజ్ ఓన్లీ నైటీ బుక్ చేసుకుంటే మాత్రం ఈచ్ నైటీకి ఏంటంటే 60 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఎందుకంటే నేను మంచి ప్యూర్ బ్రాండెడ్ నేమ్స్ కాటన్స్ తెప్పించుకుంటాను అనమాట. సరే నాతో పాటు చూస్తారు ఒకసారి అని చెప్పి తెప్పించాను, డిస్ప్లే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి 899 అండి. చాలా బాగుంది. చాలా ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. చక్కగా ఎక్కువ పొడవు ఉన్నది అనుకుంటే మనం వెనక్కి తిప్పి చక్కగా ఏంటంటే మనం ఇది వేయించుకోవచ్చు అన్నమాట. నేనైతే కానీ సైజ్ చేయించుకుంటాను ఎప్పుడు. ఇగో ఇట్లా చక్కటి పిస్తా గ్రీన్ అండి, లైట్ పిస్తా గ్రీన్ అవుతుందన్నమాట. సరే ఈ నైటీ కాస్ట్ వచ్చి మనకి 899 అండి, 899. ప్యూర్ కాటన్స్ అండి. తర్వాత ఇది వచ్చేటప్పటికి చక్కటి లెవెండర్ కలర్ అండి, లావెండర్ కలర్. ఇది కూడా 899 అండి.
899 ఈ నైటీ కాస్ట్ కూడా. ఇది వచ్చేటప్పటికి లైట్ బ్రౌన్ అండి. ఇది షాండిలర్ బ్రాండ్. ఇది వచ్చి 810 అండి. 810 810 రూపాయలు. ఇది సుకన్య బ్రాండ్. ఇది కూడా మంచి బ్రాండ్ అండి. నేను ఇవి కూడా ఈసారి కూడా తీసుకున్నాను. ఇవి కూడా చాలా మన్నిక ఉన్నాయండి, చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి అన్నమాట. ఇవి కూడాను ఇవ్వండి, వైట్ మీద కొంచెం బ్లాక్ వచ్చిందండి. ఇది 999 అండి. ఇది ఈ నైటీ వచ్చి మీకు 999. చాలా మంచి మెటీరియల్ అండి. చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్. ప్యూర్ కాటన్స్ అండి. 999 999. వన్ ఇయర్ అయినా కూడా ఏం పాడవ్వండి, మనకు విసుగు తీసేయాల్సింది తప్పితే. ఇదిగోండి, ఇది కూడా చూడండి, చక్కటి లైట్ కలర్ అండి, లైట్ బ్రౌన్ మీద ఉంది. ఇది కూడా షాండిలియర్ 810 అండి. 810 రూపాయలు. ఇది వచ్చేటప్పటికండి చక్కటి పిస్తా, ఒకలాంటి గ్రీన్లో ఒక వెరైటీ అన్నమాట. ఇది కూడా షాండిలియర్ బ్రాండేనా. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో 810 అండి. 810. చాలా పొడవుంటాయండి, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి. అన్నీ కూడా ఫ్రీ సైజేనండి, ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్. ఇంకా ఒక్క నిమిషం, ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి. అందరూ కూడా నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. కొత్త వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బాగా చేసుకోవాలండి. అలాగే మీకోసం రకరకాల చీరలు వెతికి తీసుకొస్తున్నాను. కొంచెం ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తోనే నేను ముందుకు వస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.